ముదరాగమాయ దెబ్బకే మనసు మాయ చరికాయ రాజికాయ జాజిరహే చాచికాయ రవి ముదరాగమాయ దెబ్బకే మనసు మాయ చరికాయ రాజికాయ జాజిరహే చాచికాయ నడుపురి నట్టమాయ అప్పడో ఏమి మాయ. అందరికీ నమస్కారం అండి. ఈ ఊర్లో ఏకైక ఫోటోగ్రాఫర్ నేనేనండి. పెళ్లిళ్ళు, దినాలు, చద్దినాలు, చావులు ఏదైనా సరే మన ఫోటో తీస్తేనే ఆఖరి చచ్చిపోయిన ఫోటో అన్న రావాలని సరే మనం తీయాలన్నమాట. సో ఏమంటే సరే ప్లీజ్ కాంటాక్ట్ నరేష్. అవును, మన షాప్ కి ఎవడో వస్తే డబ్బులు తీసుకోదట ఫోటో షూట్ చేసి కూడా. అవును, నువ్వే అన్నావు కదా ప్రీ వెడ్డింగ్ అని, అందుకే తీసుకోలే. అది ప్రీ వెడ్డింగ్ కదరా, ప్రీ వెడ్డింగ్ డబ్బులు తీసుకోవాలి. అవునా అవునా సరేగా నన్ను చెప్పరా, నువ్వు తీసిన బెస్ట్ ఫోటోగ్రఫీ ఏదన్నా? అరే నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రా. అమ్మ, వైల్డ్ లైఫ్ అంటే మంచిదే. చూడు, రెండు కుక్కలు కలిసి మాట్లాడుకున్న ఫోటో, రెండు కుక్కలు పరిగెడుతున్న ఫోటో, అవునా, రెండు కుక్కలు కలిసి తింటున్న ఫోటో. అబ్బా, ఇది రెండు వద్దు చూపించదు. చిన్న కథ కదిరిదా వద్దురా వద్దురా. ఇందులో ఆది భాస్కర్ ఉన్నారు. నువ్వు సామాన్యుడు కాదురా. కాదబ్బా, మొన్న గోవాకి వెళ్ళావు కదా, ఏమైనా ఫోటో తీసావా? అది బట్టలు లేకుండా క్లిప్స్ తీసా కొన్ని. బట్టలు కూడా క్లిప్సా? చూపి అన్న, నేను ఎవరు చెప్పా ఒరే దుర్మార్గుడా, నీ దగ్గర ఉంచుకోవాలి. నిజంగా ఎవరు చెప్పా? అది ఎంత కష్టపడడం తెలుసా? అసలు బట్టలు లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం కదా. ఇదిగో ఇదేంటి క్లిప్స్ ఉన్నాయి? క్లిప్స్ కే తీసా, బట్టలు లేవు. కాదురా, ఇంకెవరు కస్టమర్లు రాలేదేంటి? కస్టమర్ రాలేదేంటి? ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. మనది లవ్ మ్యారేజ్ కదా, కనీసం ప్రీ వెడ్డింగ్ అయినా గ్రాండ్ గా చేయండి. ఓ పిచ్చిదానా, దానికోసమే ఇక్కడ తీసుకొచ్చిన. ఈ ప్రీ వెడ్డింగ్ ఎంత గ్రాండ్ అంటే 25 లక్షలు ఖర్చు పెట్టి అంతా సెటప్ చేశా. మామూలుగా ఉండదు. మొత్తం మీ కుటుంబం మా కుటుంబం అందరూ చెప్పుకోవాలి ఈ ప్రీ వెడ్డింగ్ గురించి. సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వాలి. నమస్తే సార్. హలో. ఎస్, ప్రీ వెడ్డింగ్ మీరేనా? ఫ్రీగా డబ్బులు తీసుకుంటానండి. అమ్మాయి బ్లైండ్ కాబట్టి పెళ్లి ఒప్పుకుంది, లేకపోతే ఒప్పుకోదు. హలో, ఐఎమ్ నాట్ బ్లైండ్. బట్ హీస్ నాట్ ట్రైన్డ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమా మీ నాన్న ఏమైనా 10 కోట్లు అప్పే ఉన్నాడా? లేదు. పోనీ నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? లేదు. పోనీ నీకు మెంటల్ ఏం ప్రాబ్లం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మరి మనోడితో ఇలా పెళ్లి అంటే ఒకసారి షాక్ అయ్యండి, అంతే, అంతమించి ఇంకే లేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? రండి రెడీ. సూపర్ సార్. కొంచెం చేది అమ్మ, కొంచెం దగ్గర అమ్మా, ఇంకొంచెం నా దగ్గర అమ్మా, అలా దగ్గర. అది రే పొడి దిగడికి. ఏంట్రా ఇది? నాది ప్రీ వెడ్డింగ్. సార్ మీరు సోలో ఎంత బాగున్నారు తెలుసా? చాలా బాగున్నారు. మీరు హీరోగా ట్రై చేయండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలా కాదు కానీ మీకోసం సెట్ వేసాం. ఆ లవ్ ఉంది కదా సార్, ఆ లవ్ లో మీకు బుర్ర పెట్టని చెప్తాను. ఆయనే లవ్లా పెట్టమన్నాడు. పని చేయండి సార్, బయట నుంచో నువ్వు సార్ లోపలికి వెళ్ళండి సార్. నువ్వు వచ్చేసే బయటికి. సార్ లోపల దోమలు కొట్టండి. సూపర్ సార్. ఒరే పిచ్చి, నువ్వు ఇక్కడ దోమలు కొట్టుకో, ఆడక్కడ అద్దరిపోయింది సార్ ఫోటో షూట్. మీరు ఏం కంగారు పడద్దు, 2 days ఇచ్చేస్తాం సార్. 2 days కాదు, 25 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నా. బాగా రావాలి, లేకపోతే మామూలు కూడా చెప్తున్నా. ఓకే. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వాట్సాప్ చేస్తాను. నా నెంబర్ తీసుకో. తన నెంబర్ నా దగ్గర ఉందిలే, వెళ్ళు. గోవిందా. A few minutes later. అరే నరేష్, వెళ్ళరా. అన్నా, నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు, లోపల ఖచ్చితంగా అమ్మాయి ఉండదు. వెళ్ళరా. మొత్తం ఫోటోస్ రెడీయా? వీడియోస్ రెడీయా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడు 5 లక్షలు ఇచ్చాడు రా. ఏమైందిరా? చిప్పు పోయిందన్నా. చిప్పు పోయింది. చిప్పు పోవడం ఏంటరే? 5 లక్షలు ఇచ్చాడు వాడు. అన్నా, పోయిరా మావా. ఇప్పుడు చిప్పు పోయిందంటే వాడు వచ్చి మనం ఎక్కేస్తాడు రా. వాడు చిప్పు పడకుండా ఉండాలంటే ముందు పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. ఎంతకి తెగించారా?
ఆ పెళ్లి క్యాన్సిల్ చేసాం అనుకో ఇంకా చిప్పు వదిలేస్తాడు, అమ్మాయి వదిలేస్తాడు, మనం తగులుకోవచ్చు. అదే బెటర్. చిన్న కథ కదిరిద్యా. ఏంటే వచ్చి వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? ఆది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్న. ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go. అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇది ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా, దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్నా చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే నాకు. అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. Horrifying performance.